ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? కాంట్రాక్ట్ ఓకేనా నీకు? నెల జీతం వద్దనుకుని వచ్చాను, మళ్ళీ నెల జీతానికే కట్టుబడుతున్నాను. సరే, అన్ని సినిమాల్లోనూ హీరో వేషమే కదండి. అవునయ్యా, నువ్వు సంతకం పెట్టు. పెట్టు రామారావు, మంచి అవకాశం. కొత్త జీవితానికి సంతకం పెడుతున్నాను, ఆశీర్వదించండి. పెట్టవయ్యా. రెడీ సార్. జానకి రెడీనా? షార్ట్ వన్, టేక్ వన్. తొలకరితే హాలువల కులవానగా కురిసి తెలయేరుగా పొంగే ప్రమోద తరంగావళి, పొంగే ప్రమోద తరంగావళి. బ్రదరు, ఏంటి పరిస్థితి? అక్కడ చూడు, సినిమా బాగానే ఉంది, సినిమా థియేటరే బాగోలేదు. అక్కడక్కడ బాగుంది కదా, అక్కడక్కడ ఆడొచ్చేమో. డబ్బులు రావడం కష్టమేమో. అన్నయ్య, ఈ రంగం మనకు లాకీ కాదు. ఊరెళ్దాం పద. ఊరా? తొందరపడకు త్రివిక్రమ, ఇది కాకపోతే ఇంకొకటి. మన వాడికి మంచి భవిష్యత్తు ఉంది. ఏముంటుంది? ఓం ప్రథమంలోనే ఉసురుమనిపించింది. వ్యక్తిత్వం కోసం రిజిస్ట్రారీ ఉద్యోగం వదులుకొని ఇక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ముందు నుంచి అంతే, కష్టాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. అన్నయ్య, వెళ్దాం పద అన్నయ్య. జనానికి చెప్పాలి, సినిమా చెబితే వింటారు. థియేటర్లో నిద్రపోతున్నారన్నయ్య. నువ్వు నిద్రపోతున్న జనాన్ని చూసావు, నేను వాళ్ళ నిద్రలో కూడా చూస్తున్న సినిమాని చూశాను. సినిమా ఇప్పుడు థియేటర్లో ఉంది, రేపు ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. నాగరికత సినిమా చుట్టూ తిరుగుతుంది. తమ్ముడు, అమ్మా నాన్న మాట విన్నని వాడు కూడా స్నేహితుడు చెప్తే వింటాడు. సినిమాకి మించిన స్నేహితుడు లేడు. దేవి, నాదొక చిన్న కోరిక. ఈ కథ చూచిన వారికి, చూచిన వారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేటట్లు అనుగ్రహించుము తల్లి అని అంజి కోరిన వెంటనే పాతాళ భైరవి తథాస్తు అనడంతో చిత్రం సమాప్తమవుతుంది. ఇక ఎలా ఉందో నాగిరెడ్డి గారు సెలవిస్తే. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? ధన్యోస్మి. చూసిన వారికి, చూసిన వారి వద్ద విన్న వారికి. బాగుందయ్యా, బాగుంది. చక్కన ఈ హీరో పాత్రకి మన నాగేశ్వరరావు బుక్ చేద్దామా? బాగుంటాడు. అంటే నాగేశ్వరరావు గొప్ప నటుడు, పైపెచ్చు నాకు మంచి మిత్రుడు. కానీ యాజ్ ఎ డైరెక్టర్ నాగేశ్వరరావులో నేను తోటరాముని చూడలేకపోతున్నానండి. అదేంటయ్యా, జానపద హీరో అంటే నాగేశ్వరరావేగా. నువ్వు కీలు గురించి చూసావా? మీరింకా కీలుగుర్రమే చూస్తున్నారు. నేనిప్పుడు పాతాళ భైరవి చూస్తున్నాను. మన తోటరాముడు వేరండి. ఆడపిల్లలు పుస్తకాల మీద నాగేశ్వరరావు అట్టలేసుకుంటున్నారయ్యా. వెండి తెర మీద మొట్టమొదటిసారిగా ఓ సామాన్యుడు అసామాన్యుడుగా మారే పాత్ర ఈ తోటరాముడు. నాగేశ్వరరావు చేయకపోయినా ఓ పెద్ద హీరో చెయ్యాలి. పెద్ద హీరో చేయాల్సిన పాత్ర కాదండి, పెద్ద హీరోని చేసే పాత్ర ఈ తోటరాము. చాలేవయ్యా చెప్పొచ్చావు. పాత్రకి తగ్గట్టు హీరో లేకపోతే హీరోకి తగ్గట్టు పాత్రను మార్చుకోవాలి. ఏమంటారు పింగళి గారు? మన తోటరాముడు క్యారెక్టర్ మారదండి, రాజీ పడే వ్యక్తిత్వం కాదు తనది. అయితే ఎవరంటావు? ఏంటి రామారావా? మన తోటరాముడి పేరు రామారావు. రెడ్డి చెప్తుంటే ఏమో అనుకున్నాను. విజయ పతాకంలో రెపరెపలాడుతున్నాడు. విజయవారి విజయ్ పతాకం
షావుకారులు పోయిన డబ్బు వడ్డీతో తిరిగి వస్తుందిలే. చూస్తివిరా బొడ్డు దేవరను, ఆ ఉక్కు కథతో బొడ్డును పగలమోదమంటోంది. ఆజ్ఞశాయరా? బలంగా మోదరా? ఒక సినిమాని ఇలా కూడా చూస్తారా? ఈలలు గోలలు. మన నేపాల మంత్రుడు చెప్పినట్టు జనం మెచ్చింది మనం చేస్తే ఇంత కోలాహలంగా ఉంటుంది నాగిరెడ్డి. ఇంత డబ్బు కూడా ఉంటుంది చక్కన. సినిమా సామర్థ్యం పూర్తిగా ఎంతుందో అని తోటరాముడు చెప్తున్నాడు. ఏమంటారు రెడ్డి? రామారావు ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సూపర్ స్టార్. తోటరాముడు వచ్చాడు. జై తోటరాముడు, జై పాతాల భైరవి. బావా బావా మద్రాసు మహానగరం నీకు స్వాగతం పలుకుతుంది. నాన్న ఆ, రా. అమ్మతో కలిసి మీ సినిమాలు ఆ, చూశాను. రామకృష్ణ ఎలా ఉన్నావు? బాగున్నా నాన్నగారు. బాగున్నావా? బాగున్నాను. లక్ష్మి సార్ సార్ అంగ పాருங்க సార్, పాతాళ భైరవి నాయగన్ రామారావు. ఆటోగ్రాఫ్ కేండి సార్. రామారావు సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. బాబుని తీసుకో. బావా నమ్మకం లేని రంగమన్నా నా తారకం ఎదురు రావాలే గాని ఈ తారకరాముడికి ఏ రంగంలోనూ ఎదురుండదు. రొంబ నండి సార్. వణకం. నాలుగు గదులు, వరండా, వెనకాల పెరడు. అద్దె 46 రూపాయలు. 46 రూపాయల నెలకే? నెలకే. ఎలా ఉంది ఇల్లు? ఏ ఇల్లైనా ఆ ఇంటాయన మనసులా ఉంటుందంట. అంటే ఎలా ఉన్నట్టు? స్వచ్ఛంగా విశాలంగా ఉన్నట్లు. ఇది మన గది. బాగుంది. వడ్డాణం ఖరీదులా ఉంది. పాతాళ భైరవి తర్వాత 6 సినిమాలకి అడ్వాన్సులు వచ్చాయి. వాటిల్లో కొన్నాను. కాసుల పేరుకు బదులు కొత్త వడ్డాణం అన్నమాట. కాసుల పేరు అవసరం వస్తే ఈ నగ అమ్ముకోమని చెప్పాగా. ఇది నగ కాదు, మా ఆవిడ నాకిచ్చిన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎలా అమ్ముకుంటాను? బతుకంతా భద్రంగా దాచుకోవాలి కదా. పెళ్లి చేసి చూడు, సినిమా షూటింగ్ తర్వాత నాకు 1 నెల రోజులు సెలవులు. అలా అలా ఊటీ వెళ్ళొద్దామా? ఊటీ?
పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్ ఎల్లది సుఖము చూడాలోయ్ మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. మిస్టర్ రామారావు, కాన్సన్ట్రేషన్ పాట మీద, లిప్ మూమెంట్ మీద, అట్ ద సేమ్ టైం హ్యాండ్ మూమెంట్ మీద కూడా ఉండాలి. చాలా న్యాచురల్ గా ఉండాలి. ఓకే? మిస్టర్ రామారావు, ఇంతకు ముందు ఎప్పుడు హార్మోనియం ప్లే చేయలేదు కదా మీరు? లేదండి, మా ఆవిడకి వచ్చు, చూస్తూ ఉంటాను. అయితే ఇంకే మిస్సెస్ రామారావు, రామ్మా. నేనా?